గైస్ ఈ వీడియోలో మనము ఈ 3 పాయింట్స్ చూద్దాం. 0.8, 0.9, 0.10. ఓకేనా. సో ఏమి ఈ పాయింట్స్ అసలు దీని కథ ఏందో చూద్దాము. సో ఫస్ట్ 8th పాయింట్ చదవండి. 8th పాయింట్ కన్కాటినేట్ లిస్ట్. గైస్ కన్కాటినేట్ అంటే మీనింగ్ ఏమే మీకు ఆల్రెడీ నేను స్ట్రింగ్ కాన్సెప్ట్లో చెప్పా. జాయిన్ అని అంటే ఏవైనా రెండు స్ట్రింగులు కలిపేదాన్ని కన్కాటినేట్ స్ట్రింగ్స్ అని చెప్పా. సేమ్ కన్కాటినేట్ లిస్ట్ అంటే ఏమి ఏవైనా సరే రెండు లిస్టులు అంటే మినిమం రెండు లిస్టులు నువ్వు 3, 4 ఎన్నైనా కలుపుకోవచ్చు. సో దాన్ని మనం ఏమంటామంటే కన్కాటినేట్ అంటాం. వెరీ సింపుల్ గైస్. ఇప్పుడు నేను స్ట్రింగ్లో అయితే ఏం చేశాను, ఒక సింబల్ వాడా, గుర్తుందా? ప్లస్ అని వాడా. సేమ్ ఇక్కడ కూడా మనము ప్లస్ అనే వాడతాం. ఫస్ట్ నేను ఇక్కడ ఒక లిస్ట్ క్రియేట్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుంటా. ఏ ఈక్వల్స్ టు ఈ లిస్ట్లో నేను 1, A అని ఇస్తా, క్యాపిటల్ ఏ. ఓకేనా. ఇంకొక లిస్ట్ క్రియేట్ చేస్తున్నా. బి ఈక్వల్స్ టు దీంట్లో 2, ఓన్లీ బి తీసుకుందాం సింపుల్గా, క్యాపిటల్ బి అని. ఇప్పుడు చూడండి కాస్త నేను ఏం చేస్తానంటే ఏ ప్లస్ బి అని పెడతా. ఓకేనా. సో దీనికి ప్రింట్ అని ఇస్తా. సో దీని డేటా ప్రింట్ అవుతుంది. ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ బి అని ఇస్తా. ఇక్కడ చూడండి ఏమొచ్చింది కాస్త మనకి ఈ రెండు కలిసిపోయినాయి, ఈ రెండు జాయిన్ అయినాయి, అంతేనా. ఇప్పుడు ఒకటే లిస్ట్లో వచ్చినాయి. నేను ఇక్కడ ఏమిచ్చా, ఏ అనేది ఒక సపరేట్ లిస్ట్, బి అనేది ఒక సపరేట్ లిస్ట్. బట్ నేను ఎప్పుడైతే ప్లస్ వాడుతున్నాను ఏం జరుగుతున్నాయి, ఆ రెండు లిస్టులు జాయిన్ అయిపోయాయి. ది 2 లిస్ట్లో ఉన్న వాల్యూస్ అన్నీ ఒకటే లిస్ట్లోకి వచ్చేసాయి. ఓకేనా. ఈ కాన్సెప్ట్ మనం ఏమంటాము అంటే కన్కాటినేట్ లిస్ట్ అంటాం. ఓకేనా. గైస్ నేను దీన్ని ఇలా కూడా ఇవ్వచ్చా. లెట్స్ సే సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని పెట్టి ఇక్కడ సి ఇస్తాండ. అంటే ఏం జరుగుతుంది గైస్, కామన్ సెన్స్ వాడండి. ఇంతకుముందు ఏ ప్లస్ బిని డైరెక్ట్ ఇక్కడ ఇచ్చేసా. ఇప్పుడు నేను ఈ 2 లిస్టులని కంబైన్ చేసి సి అనే దాంట్లో స్టోర్ చేసుకున్నా వేరియబుల్లో. ఇప్పుడు ఈ సి అనే వేరియబుల్ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నా. అవుట్పుట్ సేమే, ఇక్కడ చూడండి అవుట్పుట్ సేమే, బట్ ఇక్కడ ఇండైరెక్ట్గా ఇస్తున్నాం, ఇంతకుముందు అయితే డైరెక్ట్గా ఇచ్చాం అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ గైస్, రిమూవ్ ఐటమ్ ఫ్రమ్ ద లిస్ట్. పేర్లో ఉంది గైస్ రిమూవ్ ఐటమ్. ఇక్కడ అంతా మనం ఏం చేస్తున్నాం గైస్, ఇన్సర్ట్ టు అపెండ్లో ఉన్న లిస్ట్కి మనం ఒక కొత్త వాల్యూని యాడ్ చేసాం. గోట్ అని ఒక కొత్త వాల్యూ యాడ్ చేసాం. ఇక్కడ బాక్స్ ఎండ్లో ఫ్యాన్ అని ఒక కొత్త వాల్యూ యాడ్ చేసాం. అవునా. రిమూవ్ అంటే మీనింగ్ ఉన్న లిస్ట్లో వాల్యూస్ని తీసేయడాన్ని మనము రిమూవ్ అంటాం. వెరీ సింపుల్. ఇదే తీసుకుందాం, జీనే తీసుకుందాము. ఇప్పుడు ఇక్కడ ఏముంది మనకి డేటా, ఇక్కడ ప్రింట్ చేస్తామండి. ఇక్కడ చూడండి ప్రింట్ ఆఫ్ జీ అని ఉంది. ఓకేనా. సారీ, ప్రింట్ ఆఫ్ జీ అని ఇస్తున్నా. సో ఈ డేటా ఉంది కదా. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, నేను రిమూవ్ చేస్తా డేటాని. ఇప్పుడు నేను ఈ 5.67 రిమూవ్ చేయాలి గైస్. సో నేను అప్పుడు ఏమి ఇవ్వాలి అంటే వెరీ సింపుల్, జీ డాట్ మనకు ఒక ప్రీడిఫైన్ ఫంక్షన్ ఉంది. ఆ ప్రీడిఫైన్ ఫంక్షన్ ఏమంటే రిమూవ్ అని. ఓకేనా. ఈ రిమూవ్ ఆఫ్ అని చెప్పి ఇలా పెట్టి నేను 5.67ని రిమూవ్ చేయాలి కదా. అప్పుడు నేను 5.67 అని ఇస్తా. ఓకేనా. సో క్లిక్ చేసా, ఎగ్జిక్యూట్ అయింది, అంటే ఇది రిమూవ్ అయిపోయింది అని. ఇప్పుడు చెక్ చేద్దాం అసలు ఇది రిమూవ్ అయిందా లేదా అని. రన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి ఇంతకుముందు గోట్ పక్కన 5.67 అని ఉంది, ఇప్పుడు ఇక్కడ ఉంది 5.67 అని లేదు, అంటే అది రిమూవ్ అయిపోయింది. ఇంకొక ట్రై చేద్దాం. ఇక్కడ బాక్స్ అని ఉంది కదా, ఈ బాక్స్ అని రిమూవ్ చేయాలి నేను. సో ఇప్పుడు ఏం చేయాలి, జీ డాట్ రిమూవ్ ఆఫ్ డబల్ కోట్స్లో గోట్, GOAT గోట్. ఒకటేసారి ప్రింట్ కూడా చేసేద్దాము. ఓకేనా. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, రన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి బాక్స్ పక్కన సారీ ఇక్కడ 89 పక్కన గోట్ అని ఉండాల, కానీ ఇక్కడ 89 పక్కన ఏముంది, బాక్స్ అని ఉంది, అంటే గోట్ అనేది మనకు డిలీట్ అయిపోయింది. సో ఇలాగ మనము డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా. గైస్ ఇంకొక మెథడ్ కూడా ఉంది గైస్. ఏమంటే అది బాగా వినండి, జీ డాట్ పాప్ అని ఒకటి ఉంది, పాప్ ఆఫ్ అని. అంటే దీని మీనింగ్ ఏమి అంటే ఇక్కడ రిమూవ్లో మనము దేనైతే రిమూవ్ చేయాలో డైరెక్ట్గా దాని వాల్యూ వాడేలా. గోట్ అంటే గోటు, 5.67 అంటే 5.67. కానీ మీరు ఈ పాప్ వాడి ఏం చేయొచ్చు అంటే ఇండెక్స్ నెంబర్స్ వాడి రిమూవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండెక్స్ నెంబర్స్ ఏంటివి, 2కి 0, 4 + 6 1, 89కి 2, దీనికి 3, దీనికి 4. అవునా. ఇప్పుడు నేను 89 రిమూవ్ చేయాలా. సో 89 యొక్క ఇండెక్స్ నెంబర్ ఎంత, 0, 1, 2. సో నేను ఇక్కడ ఏమి ఇస్తున్నానంటే 2 అని ఇస్తున్నా. సో ఒకటేసారి ప్రింట్ కూడా చేద్దాము. ఓకే, అది రన్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి ప్రింట్ చేశా. ఇప్పుడు ఏమైనా 89 అనేది ఉందా, లేదు, ఎందుకంటే ఇక్కడ నేను పాప్ చేసేసా. ఓకేనా. గైస్ ఇలా పాప్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఏ వాల్యూ అయితే రిమూవ్ చేస్తున్నామో అది ఇలా అవుట్పుట్లో పడుతుంది గైస్. ఓకేనా. బట్ ఈ రిమూవ్కి అయితే అలా పడదు. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, అది రిమూవ్ అంటే మనం డైరెక్ట్గా వాల్యూ వాడాలి. పాప్ అంటే మనం ఇండెక్స్ నెంబర్ వాడి రిమూవ్ చేస్తాము. ఇలా పాప్ రన్ చేసినప్పుడు మనం ఏ వాల్యూ అయితే తీసేస్తున్నామో అది మనకి ఇలా అవుట్పుట్లో కనపడుతుంది, కానీ రిమూవ్కి అయితే అలాగా కనపడదు.
ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ బాక్స్ని తీసేయాలి గైస్ పాప్ వాడి. అప్పుడు నేను ఏం నెంబర్ ఇవ్వాలి, దీని ఇండెక్స్ నెంబర్ ఇవ్వాలి. దీని ఇండెక్స్ నెంబర్ ఒకసారి చూడండి, ఇది 0, ఇది 1, ఇది 2, అవునా. ఇక్కడ మళ్ళీ నేను g.pop_2 అని ఇస్తున్నా, ఇక్కడ ప్రింట్ చేస్తున్నా. మళ్ళీ ఇక్కడ చూడండి ఏమొచ్చింది నాకు, ఈ బాక్స్ అనేది రిమూవ్ అయిపోయి ఇక్కడ వచ్చేసింది. ఓకేనా. సో గైస్ ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మీరు పాప్ ఆఫ్ అంటే ఇక్కడ పడింది కదా అని చెప్పి. ఎప్పుడు పడుతుందంటే ఇలాగా దీని కింద ఏమి లైన్స్ లేకపోతే పడుతుంది. కానీ ఇక్కడ దీని కింద నేను ఏమి ఇచ్చాను, ప్రింట్ అని ఇచ్చా, కాబట్టి అది మనకు అవుట్పుట్లో కనపడదు. ఓకేనా. సో ఇది గైస్ మనము డేటాని ఇలా రిమూవ్ చేస్తాం లిస్ట్లో నుంచి. సో ఈ కాన్సెప్ట్ పేరే ఎక్కడ ఇది, ఈ కాన్సెప్ట్ పేరే రిమూవ్ ఐటమ్ ఫ్రమ్ లిస్ట్. ఓకేనా. అండ్ లాస్ట్ ఇది గైస్ క్లియర్ ద లిస్ట్ అని ఉంది. క్లియర్ ద లిస్ట్ అంటే మీనింగ్ ఏమి అంటే ఒకటేసారికి ఈ లిస్ట్ మొత్తం ఎంప్టీ చేసేయడం. ఇప్పుడు నేను ఇక్కడ రిమూవ్ అండ్ దెన్ పాప్ వాడు ఏం చేస్తున్నా, ఒకసారికి ఒక ఐటమ్ని మాత్రమే డిలీట్ చేస్తున్నా లిస్ట్ నుంచి. అలా కాకుండా మనము ఈ క్లియర్ని వాడి ఏం చేయొచ్చు అంటే డేటాలో లిస్ట్లో ఉన్న డేటాను మొత్తం ఒకటేసారి డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ 3 ఉన్నాయి కదా, సో నేను ఏమి ఇస్తున్నాను అంటే g.clear_off అని ఇస్తున్నా. క్లియర్ ఆఫ్ అనేది ఒక ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. సో ఇప్పుడు చూడండి దీన్ని రన్ చేస్తున్నా. ఓకేనా. ఇప్పుడు ఏమైంటుంది, క్లియర్ ఆఫ్ అంటే ఏం చెప్పాను, ఈ లిస్ట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అన్నీ డిలీట్ అయిపోతాయి. ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ ఆఫ్ జీ అని ఇస్తే నాకు ఎంటీ లిస్ట్ వస్తుంది. చూడండి వచ్చింది ఎంటీ లిస్ట్ అని. ఎందుకు గ్యాస్ ఇక్కడ 3 ఉన్నాయి కదా, 3 పడలేదే. ఇక్కడ క్లియర్ ఆఫ్ అని ఇచ్చా. క్లియర్ ఆఫ్ అంటే ఉన్న వాల్యూస్ అన్నీ డిలీట్ అయిపోతాయని. సో అంతే గ్యాస్, ఈ 3 మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా. కన్కాటెనేట్ అంటే జాయిన్ చేయడం. ఎలా జాయిన్ చేస్తామంటే ప్లస్ అనే సింబల్ వాడి. రిమూవ్ ద ఐటమ్ ఫ్రమ్ లిస్ట్ అంటే ఐటమ్ నుంచి డేటాని డిలీట్ చేయడం. 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి రిమూవ్ ఆఫ్ అని ప్రీడిఫైన్ ఫంక్షన్ వాడి, 2 పాప్ ఆఫ్ అని వాడి. రిమూవ్ ఆఫ్ అంటే ఏమి, డైరెక్ట్గా వాల్యూ ఇచ్చేస్తాం రిమూవ్ ఆఫ్లో, ఏ వాల్యూ అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూ. అదే పాప్ ఆఫ్ అంటే దాని యొక్క ఇండెక్స్ నెంబర్ అనేది మనం ఇస్తాం. ఓకేనా. అండ్ దెన్ లాస్ట్ కాన్సెప్ట్ ఏమి, క్లియర్ ద లిస్ట్ అంటే ఈ రిమూవ్ వాడి మనం ఒకసారికి ఒక ఐటమ్నే డిలీట్ చేస్తున్నాం లిస్ట్లో నుంచి. కానీ క్లియర్ ఆఫ్ అని చెప్పి ఒక ప్రీడిఫైన్ ఫంక్షన్ ఉంది. దాన్ని వాడితే ఏమవుతుందంటే లిస్ట్లో ఉన్న అన్ని వాల్యూస్ ఒకటేసారి డిలీట్ అయిపోతాయి. ఓకేనా. ఇలా ఎంటీ లిస్ట్ అనేది వస్తుంది మళ్ళీ మీరు ప్రింట్ చేస్తే. సో ఇవి గాస్ ఈ 3 పాయింట్స్. ఇంకా రిమైనింగ్ ఒక్క పాయింట్ ఉంది, లిస్ట్ ప్రీడిఫైన్ ఫంక్షన్ అని చెప్పి, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.